నమస్తే అందరికీ. నేను ఈరోజు 100 ఫీట్ రోడ్‌కి చాలా దగ్గరలో, శబరి గార్డెన్‌కి చాలా దగ్గరలో ఇక్కడ ఒక మంచి హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. హౌస్ ముందల రోడ్ ఎన్ని ఫీట్లతో రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ యొక్క పేరు, హౌస్ యొక్క రేటు విషయం అన్నది ప్రతి ఒక్కటి మన దగ్గర బిల్డర్ లక్ష్మణ్ గారు ఉన్నారండి. లక్ష్మయ్య గారి దగ్గర విషయాలన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన వ్యూవర్స్‌కి మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కదా! అవునండి. ఎన్ని స్క్వేర్ యార్డ్‌లలో కన్స్ట్రక్ట్ చేశారు? ఇక్కడ హౌస్ ముందల ఉన్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్డు? ఇక్కడ హౌస్ యొక్క డైమెన్షన్ ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్పండి. నమస్తే అండి. ఇది 100 ఫీట్ రోడ్స్‌కు 200 ఫీట్ డిస్టెన్స్‌లో ఉంది. ఇది 167 గజాలు. ఈస్ట్ ఫేసింగ్‌లో వస్తది. ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీటు, డెప్త్ 50 ఫీట్స్ తోటి రెడీ ఉంది. ఇది G+1. కింద సింగిల్ బెడ్‌రూమ్ కట్టాము. ఓకే. మీద డబుల్ బెడ్‌రూమ్ కట్టామండి. ఓకే సార్. ఇది ఓకే. ఫుల్‌గా ఇసుకతోటి 16 రాడ్లేసి 100% వాస్తు ప్రకారంగా కట్టామండి. ఓకే. సార్ ఇక్కడ వాటర్ సదుపాయం గురించి చెప్పండి. వాటర్ కూడా మంజీరా వాటర్ లైన్ ఇక్కడే ఉంది. ఓకే. మరి పర్మిషన్ రాగానే వెంబటే మనం కనెక్షన్ కూడా ఇప్పించుకోవచ్చు. ముందు డ్రైనేజ్ కూడా ఉందండి. ఓకే. ఎలా ఇక్కడ మీరు బోర్ వేయించారా సార్? బోరు మనకు ఈశాన్యంలో 250 ఫీట్ల బోర్ వేయించాము. ఫుల్ వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. ఓకే. సార్ ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి మన హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్న కాలనీ పేరు చెప్పండి. ఇది శ్రీ రాఘవేంద్ర కాలనీ అండి. ఇది జస్ట్ 100 ఫీట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది ఓకే. ఇక్కడ శబరి గార్డెన్‌కి 200 ఫీట్ల దూరం. ఫీట్ల దూరంలోనే ఉంటుందండి. ఓకే. సార్ ఇక్కడ నుంచి మన వరంగల్ హైవే రోడ్‌కి ఎంత దూరం ఉంటుంది? మనకు పిర్జాదిగూడ కమాన్ నుంచి 2.5 కిలోమీటర్ అండి. ఓకే. ప్లస్ మెడిపల్లి నుంచి 2 కిలోమీటర్స్. మెడిపల్లి కమాన్ నుంచి 2 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. ఓకే. సార్ ఇక్కడ వచ్చేసి మనకి మన ఉప్పల్ మెట్రో స్టేషన్ మేజర్‌గా చెక్ చేస్తూ ఉంటారు అవునవును. హౌస్ కొన్న వాళ్ళు. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి ఎంత దూరం? ఎగ్జాక్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి పోచారం ఐటీలో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకా హాస్పిటల్స్‌లలో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి పోచారం ఐటీకి ఎంత దూరం ఉంటుంది? పోచారం ఐటీ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడికి. ఓకే. సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హౌస్ కొన్న వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ చదువుకోవడానికి స్కూల్స్ గురించి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ యొక్క 2 పేర్లు చెప్పండి. అది కూడా నియర్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. శ్రీ చైతన్య స్కూల్ అని ఒకటి ఉంది. శ్రీ కాకతీయ స్కూల్ ఇంకా నియర్ బై ఉంటుందండి ఇక్కడికి. ఓకే. సార్ దాంతో పాటు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ గురించి కాలేజెస్ పేర్లు కూడా చెప్పండి. ఇప్పుడు ఆర్కా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఒకటి ఉంది. ఓకే. తర్వాత పక్కనే జస్ట్ 1 కిలోమీటర్ దూరం అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు దగ్గరలోనే ఉన్నదండి. ఓకే. పిల్లలకు మంచి బాగుంటది ఇక్కడ. ఓకే. సార్ ఇక్కడ మరి కొన్న వాళ్ళకి గ్రాసరీ అంటే నిత్యావసర సరుకుల గురించి ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది? జస్ట్ వాకబుల్ అండి. 100 ఫీటే. ఓకే. 100 ఫీట్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్ లోనే, అది కూడా 100 ఫీట్ రోడ్డు టు ప్రతాప్ సింగరం వెళ్తుంది అక్కడ రోడ్డు. ఓకే. ఇక్కడ బస్ సౌకర్యం ఏమన్నా ఉందో చెప్పండి. 284P అని కంపల్సరీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనకు ప్రతాప్ సింగారం వెళ్తారు రోడ్డు. ఓకే. సార్ మన హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నది మరొకసారి చెప్పండి. డైమెన్షన్ ఏముంది సార్ ఇది? ఇది ఈస్ట్ ఫేస్ అండి. డైమెన్షన్ 30 ఈస్ట్, డెప్త్ 50 ఫీట్, టోటల్ 167 యాడ్స్ వస్తుంది. ఓకే. ఇల్లు వచ్చేసి G+1 పెట్టాము. ఓకే. కింద సింగిల్ బెడ్రూమ్, మీద డబుల్ బెడ్రూమ్. ఓకే. రేట్ ఎంత చెప్తున్నారు? ప్రజెంట్ రేటు సిచ్యువేషన్ బట్టి 1,40,00,000 చెప్తున్నాము. ఇది నెగోషియబుల్. వస్తే చూసుకొని మీరు మాట్లాడుకొని డైరెక్ట్ బిల్డర్ నేనే నాతోటి మాట్లాడవచ్చు. మా నెంబర్ డిస్ప్లే. నచ్చిన వాళ్ళకి బ్యాంక్ లోన్ ఏమైనా ఇప్పించండి. మేము 90% బ్యాంక్ లోన్ ఇప్పించగలమండి. ఓకే. ఓకే. చూస్తున్నారు కదండి, ఉప్పల్ మెట్రో స్టేషన్కి దగ్గరలో, ఇక్కడ వరంగల్ హైవే రోడ్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి కేవలం 200 ఫీట్స్ డిస్టెన్స్లోనే నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయండి. మంచి కాలనీలో ఉన్నది కాబట్టేసి ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ పైన సార్ నెంబర్ ఇస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే బిల్డర్ దగ్గర హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫిర్జాదిగూడ 100 ఫీట్ రోడ్డు శబరి గార్డెన్కి చాలా దగ్గరలో ఉంటుంది. 200 ఫీట్స్ దూరంలోనే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి. చుట్టూ ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. G+1 హౌస్ అండి. ఇప్పుడు వచ్చేసి హౌస్ యొక్క వ్యూ అంతా చూస్తున్నాము. స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా, హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూస్తున్నాము. హౌస్ వీడియో అంతా క్లియర్గా చూడండి. రేటు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మనం క్లియర్గా బిల్డర్ దగ్గర రేటు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరొకసారి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.